హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ డిఎస్సి తెలుగుకి సంబంధించి తెలుగు గ్రామర్ పరంగా ఛందస్సు అనే టాపిక్లో వృత్తపద్యాలు అయినటువంటి ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం ఈ నాలుగుంటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ పేపర్స్ మీరు చూసినట్లయితే ఎక్కువ పేపర్స్లో ఈ ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం మీద క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ పట్టిక మీరు గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ లేకుండా వచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వృత్తపద్యాలు 4. అవి ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం. వీటి యొక్క లక్షణాలు ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఉత్పలమాల అంటే ప్రతి పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో 20 అక్షరాలు అనేవి ఉంటాయి. యతిమైత్రి 1వ అక్షరం 10వ అక్షరము. ఇందులో ఉండే గణాలు భరణ, బబరవ. నెక్స్ట్ ప్రాస నియమం అనేది ఉంటుంది. నెక్స్ట్ చంపకమాల, ఇందులో 4 పద్యాలు ఉంటాయి. ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. యతిమైత్రి అనేది 1-11 అక్షరాలకు చెల్లుతుంది. ఇందులో ఉండే గణాలు నజ, భజ, జజర. ఇందులో కూడా ప్రాస నియమం అనేది ఉంటుంది. నెక్స్ట్ శార్దూలం, ఇందులో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి. యతిమైత్రి 1-13 అక్షరాలకు చెల్లుతుంది. మస, జస, తతగ అనే గణాలు ఉంటాయి. ప్రాస నియమం అనేది ఉంటుంది. నెక్స్ట్ మత్తేబం, ప్రతి పద్యంలో కూడా 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. యతిమైత్రి అనేది 1-14 అక్షరాలకు చెల్లుతుంది. ఇందులో సబరణమయవ అనే గణాలు ఉంటాయి. ప్రాస నియమం కలదు. ఫ్రెండ్స్, దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే అన్నింటిలో కూడా 4 పాదాలు ఉంటాయి అనేది కామను, ప్రాస నియమం ఉంటుంది అనేది కూడా కామనే. అక్షరాల సంఖ్యని మనము 20, 21, 19, 20గా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఈ వృత్తపద్యాల నేమ్స్ అన్నీ కూడా ఆర్డర్లోనే మనకు గుర్తున్నప్పుడే ఈ టేబుల్ అనేది ఈజీ అవుతుంది. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం అని ఆర్డర్లోనే గుర్తుపెట్టుకోవాలి. ఉత్పలమాల తర్వాత మత్తేబం ఈ రెండింటిలో అక్షరాల సంఖ్య అనేది సమానము. ఈ 20కి 1 యాడ్ చేస్తే 21 వస్తుంది. సో +1 యాడ్ చేస్తే 21 వస్తుంది కదా, అది చంపకమాలలో ఉండే అక్షరాల సంఖ్య అవుతుంది. ఉత్పలమాలలో ఉండే 20 అక్షరాల నుంచి 1 మైనస్ చేస్తే 19 కదా, అది శార్దూలంలో ఉండే అక్షరాల సంఖ్య అనేది వస్తుంది. నెక్స్ట్ యతిమైత్రి విషయానికి వస్తే 10, 11, 13, 14 అని గుర్తుపెట్టుకోండి. ఈ 12ని స్కిప్ చేయండి. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.